హాయ్ అండి. ఈరోజైతే మన ఇంటికి చాలామంది గెస్ట్ అయితే వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో మనమైతే చూసేద్దాము. వస్తున్నారని ఫోన్ వచ్చిన కాడి నుంచి నాకైతే చాలా ఆరాటంగా ఉంది. ఎప్పుడెప్పుడు చూసేద్దామా, ఎప్పుడెప్పుడు నోట్లో పడేసుకుందామా అనిపిస్తుంది. చూద్దాము. ఎవరా అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం. ఈ డీజిల్ క్యాన్ ఒకటి మా ఆయన గారికి ముందర ఇది ఉండాల్సిందే. వీటిలో ఏమన్నా ఒలికిందో ఏమో భయమేస్తుంది. ఇదిగోనండి, ఎప్పుడెప్పుడు చూడాలా అనుకున్న గెస్ట్ అయితే వచ్చేసారు. చూసేయండి, పనసకాయ అండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తుంది నాకు. మీకు చెప్పనే లేదు కదూ, ఇవి మా పిన్ని వాళ్ళ తోటలో అండి. మా పిన్ని పంపించింది. చూడండి ఎన్ని కాయలు పంపించేసిందో అసలు. ఇది మూడోసారి అండి పంపించటము. నాకు వీడియో తీసి పెట్టాలనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాను. నేనైతే పళ్ళంటూ ఏమి కొనుక్కోక్కర్లేదు. ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టాను కదా, అలాగే పిన్ని వాళ్ళకి తోట ఉంది. అస్తమాను పిన్ని పంపిస్తానే ఉంటుంది. ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి, అసలు మందులు అయ్యి ఏమి కొట్టరు. చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కదా. మొయ్యలేక మోసుకెళ్తున్నారు మా ఆయన గారు అయితే. పనసకాయ చూడండి ఎంత బాగుందో కదా. నేను పెట్టాను పనస చెట్లు, కానీ ఇంకా చిన్నవి. లోపల కాయలు ఎలా ఉన్నాయి చూసేద్దాము. దెబ్బలు ఏమన్నా తగిలినాయో ఏమో. కర్ణాటకలో ఆ ధరని వాళ్ళు ఉంటారు, ఈ ధరని మేము ఉంటాము. 100 కిలోమీటర్ల దాకా తేడా ఉంటుంది. ఏం అవ్వలేదు, చాలా బాగున్నాయి కాయలు. సంచిలోంచి అయితే స్టార్టింగే బొబ్బస్కాయలు వచ్చేసినాయి. చూడండి బత్తాకాయలు, ఇవి ఆర్గానిక్యే, చాలా బాగుంటాయి. నిల్వ కూడా ఉంటాయండి ఇవి, 1 నెల దాకా నిల్వ ఉంటాయి, ఏమవ్వు. చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. ఈ సంచి మొత్తము బొబ్బాస్కాయలు బత్తాకాయలే అనుకుంటా, చూద్దాము. అవును, సంచి అంతా బొబ్బాస్కాయలు బత్తాకాయలు ఉన్నాయండి. చూడండి, ఇంకో సంచి అంతా మామిడికాయలు అనుకుంటా. అవునండి, వెరైటీ మామిడికాయలు, చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులో. ఇవి మధురము అని ఏంటో అంటున్నారు పేరు. పోయినసారి పంపించినవి మల్లిక ఒకటి, పెద్ద రసాలు చిన్న రసాలు పంపించారు. ఈ మధుర ఇంకా ఏమేమో ఉన్నాయి ఇందులో వెరైటీస్, నాకంటూ పేర్లు తెలియదు. ఇలా మీ అందరికీ చూపిస్తున్నానని బడాయే అనుకోవద్దండి, దిష్టి కూడా పెట్టకండి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని వీడియో చేస్తున్నాను. కాయలు చూడండి, ఇవేమి వెరైటీలు అన్నది కామెంట్ చేయండి, నాకైతే తెలియట్లేదు. మా అమ్మాళ్ళు అయితే నాకు పంపించారు. నేను మా పిల్లలకి హాస్టల్కి అయితే పెట్టాలనుకుంటున్నాను పార్సిల్. ఈరోజు నైట్ బస్సుకు పెడితే సరిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అయ్యి ఇచ్చుకుంటారు. హాస్టల్లో పాపం పిల్లలకి ఏమీ దొరకవు. ఈ పనసకాయ చూడండి ఎంత బాగుందో, మీకైతే కోసి చూపిస్తాను. ఆరెంజ్ జాకండి, మా చిన్నాన్నగారు ఎక్కడో ఉడిపి నుంచి తీసుకొచ్చి వేసారంట. చాలా వెరైటీలు వేసారు, ఒక 5-6 వెరైటీలు, రెడ్ ఎల్లో గమ్లెస్ అని, చాలా బాగున్నాయి. ప్యాక్ చేసింది మా పిన్ని అయినా కానీ తీసుకొచ్చి అందజేసింది మటుకి మా చిన్నాన్నగారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆరెంజ్ జాకు నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇయ్యాలే కోసిన మళ్ళీ రేపటికైతే ఇంకా కలర్ ఎక్కువగా వస్తుందండి. కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది, 1 వారం ఉండొచ్చు తొనలు. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం అంటూ మర్చిపోవద్దు. అసలు చాలా అంటే చాలా తీగా ఉంది, అసలు ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది. ఓకేనండి, బాయ్.